హాయ్ గాయ్స్. సో ఈరోజు మేము జార్జియా వచ్చామన్నమాట. ఇక్కడ ఒక అక్వేరియం ఉంది అండ్ ఆల్సో ఒక టెంపుల్ కూడా ఉంది. సో ఈ రెండు చూద్దాం అని చెప్పేసి వచ్చినాం. ఇది స్వామినారాయణ టెంపుల్ చాలా బాగుంటది అని చెప్పేసి నేను గూగుల్లో చూసినాను. అయితే నాకు ఆర్కిటెక్చర్ అదంతా చూస్తే చాలా బాగుంది అని అనిపించింది. అందుకని ఇవాళ వచ్చాము. యాక్చువల్లీ ఓన్లీ అక్వేరియం అని అనుకున్నాం ముందు. అక్వేరియంకి అయితే వన్ డేలో వచ్చి చూసేసి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మేము ఉండే ప్లేస్ నుంచి అక్వేరియం ఓన్లీ ఎంత 4 అవర్స్ అవుతుంది. సో ఎర్లీ మార్నింగ్ అలా స్టార్ట్ అయ్యి అక్వేరియం చూసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోవచ్చు. కాకపోతే నేను ఇంకా ఏమైనా ఉన్నాయా చూద్దాము అని చెప్పి చూస్తుంటే నాకు స్వామినారాయణ టెంపుల్ చాలా బాగుంటుంది అని చెప్పి కనిపించింది. సరే బాగుంటుంది అయితే ఇంకా అది కూడా చూసుకొని వద్దాం కదా, ఎట్లాగో ఇంత దూరం వస్తున్నాం అని అనుకున్నాను. కానీ డ్రైవ్ 4 అవర్స్ వచ్చి మళ్ళీ అక్వేరియం చూసుకొని అలానే మళ్ళీ టెంపుల్ చూసుకొని రిటర్న్ అని అంటే చాలా హెక్టిక్ అయిపోతుంది. అండ్ యష్క కూడా ఉంది కదా, తనది చిన్నగా ఉంది, తనకి చాలా ఇట్లా హెక్టిక్ అయిపోతుంది అని చెప్పేసి వద్దు అని చెప్పేసి సాటర్డే వచ్చేసి చెక్ ఇన్ చేసేసి ఇప్పుడు టెంపుల్కి రెడీ అయినాము. టెంపుల్కి వెళ్ళేసి అలానే ఇక్కడ జూలై 4th కదా, ఫైర్ వర్క్స్ కూడా చూసేసి రిటర్న్ అయ్యి హోటల్కి నెక్స్ట్ డే మార్నింగ్ అక్వేరియంకి వెళ్దామని అనుకుంటున్నాం. నేను మాట్లాడుతుంటే ఇసుక నేను కూడా మాట్లాడతా అని వచ్చింది. మాట్లాడు, చెప్పు. హాయ్ గైస్ అని చెప్పు. హాయ్ గైస్. నువ్వు హెడ్ కరెక్ట్గా పెట్టు. హాయ్ గైస్ అని చెప్పు. ఇసుక క్యూట్ అవుట్ఫిట్ వేసుకుంది ఇవాళ. ఇది తను 1 year ఉన్నప్పుడు, యాక్చువల్లీ 1 year కూడా ఎగ్జాక్ట్ 1 year ఉన్నప్పుడు 9 months, 1 year కూడా కాదు 9 months ఉన్నప్పుడు 9 months అంటే ఇది తీసుకున్నా. ఈ డ్రెస్ మా మధ్య ఎంగేజ్మెంట్ కోసం అని చెప్పేసి అప్పుడు వేసుకున్నాను. అంటే తర్వాత మళ్ళీ ఎప్పుడు వేసుకోలేదు. ఇప్పుడే కొంచెం పొట్టిగా అయిపోయింది కానీ ఓకే మంచిగానే వస్తుంది. సో టెంపుల్ కి కదా అని చెప్పేసి వేసినాను. మా మమ్మీకి, మమ్మీ నేను టెంపుల్ కి వెళ్తున్నా రేపు అని చెప్పగానే యశికాకి లంగా అయ్యో అసలు అన్ని తీసుకెళ్ళి నువ్వు వేయట్లేదే, టెంపుల్కి వెళ్ళినప్పుడు అలా అయ్యో అని అన్నది. సరేలే ఇక వేద్దాము అని చెప్పేసి పంపిమని అడిగింది. సో రెడీ అయినాము. కాకపోతే చాలా సన్నీ ఉంది బయట. బయట చాలా సన్నీ ఉంది. అంటే ఇప్పుడు 4 అవుతుంది కానీ లిటరల్లీ అట్లుంది. యష్క మైక్ తీసుకొని ఆఫ్ చేసింది మైక్, అని నేను చూసుకోలేదు, అలానే మాట్లాడినాను. సరే అని తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే అప్పుడు అర్థమైంది యష్క మైక్ ఆఫ్ చేసిందని. సో అప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే చాలా సన్నీ ఉండే కాబట్టి అప్పుడు వెళ్ళి ఏం చేద్దాం అని చెప్పేసి ఇంకా కొద్దిసేపు ఉన్నాము. అండ్ ట్రావెల్ చేసి వచ్చినందుకు చాలా హెడ్ఏక్గా ఉండే. సో కొద్దిసేపు రిలాక్స్ అయ్యి వెళ్దాం అని చెప్పేసి టెంపుల్ 5:30 or 6కి అలా దర్శనం ఉండే, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. సో అయిపోయిన తర్వాత దర్శనం చేసుకొని బయట చూడొచ్చులే అని చెప్పేసి స్లోగానే వెళ్దాం ఒక 1 hour తర్వాత అని చెప్పేసి అట్లనే ఉన్నాం ఇంట్లో. ఏం మాట్లాడినానో అసలు గుర్తులేదు అప్పుడు. కాకపోతే లాస్ట్కి యష్క అవుట్ఫిట్ బాగుంది అని చెప్పేసి చూపించిన, అదొకటే గుర్తుంది. అండ్ దిస్ ఇస్ మై అవుట్ఫిట్. టెంపుల్ చాలా బాగుండే. స్వామినారాయణ టెంపుల్ ఇది యాక్చువల్లీ. సో కాకపోతే 2 floors లాగా ఉంది. కింద స్వామినారాయణ ఉంది, పైన ఇంకా అందరు దేవుళ్ళు ఉన్నారనమాట. చాలా బాగుండే టెంపుల్. బయట కొద్దిసేపు చూస్తూ అలానే కూర్చున్నాం. నిన్న చాలా వర్షం పడింది. అసలు మొత్తం ఇదంతా అక్కడ ఉన్న ట్రీస్ ఏం కనిపించలే, అంతగానం ఫుల్ వర్షం పడింది. చాలా వర్షం పడినుండే. చాలా పెద్ద విండో వచ్చింది రూమ్కి. యాక్చువల్లీ ఇంత పెద్ద విండో వచ్చి వ్యూ ఉండే. మేము నైట్ ఇక్కడ ఫైర్ వర్క్స్ ఇక్కడనే జరిగినుండే, ఆ ట్రీస్ వెనకాల అట్లా జరిగినుండే. సో మేము బెడ్ పైన పడుకొని ఆ కౌచ్లో కూర్చొని చూస్తుండే ఫైర్ వర్క్స్ మొత్తము. కానీ అట్లానే ఉండనిలే అని ఇది క్లోజ్ చేయకుండా అలానే ఉంచేసినాము. కానీ ఎంత
వర్షం పడింది. ఫుల్ థండర్స్, అసలు ఫుల్ మామూలు థండర్స్ వచ్చినాయి. అసలు నైట్ అంతా ఇసుక భయపడింది. ఇంకా అది కాకుండా నైట్ ఇంకొకటి ఏమైందంటే అలారం వచ్చింది, ఫైర్ అలారం వచ్చింది. అసలు హోటల్లో ఫైర్ అలారం రాగానే మాకు ఇంకా భయం అయింది. అసలు ఏంది, వెళ్ళిపోదాం. నైట్ 12 అవుతుంది అప్పుడు వచ్చింది. వినయ్ డోర్ ఓపెన్ చేసి చూసినాడు. అందరూ బయటకు వచ్చి షాక్ అవుతారు, ఏమవుతుంది అని చెప్పేసి చూస్తుంటే లేదు కిందకి వెళ్ళాలనుకుంటా అని చెప్పేసి అన్నాడు. సరే అని చెప్పేసి యష్క పడుకుంది, డీప్ స్లీప్లో ఉంది. ఆయన అట్లనే తీసుకొని ఇట్లా బయటికి వస్తున్నాం. అప్పుడే ఒకళ్ళెవరు పాయింట్కి వచ్చి ఇట్స్ ఫాల్స్ అలారం అని చెప్పేసి చెప్తున్నారు. సరే అని చెప్పేసి ఇక మళ్ళీ వచ్చి పడుకున్నాము. అసలు నైట్ కొంచెం ఇట్లా నిద్ర లేనట్టు అయింది మొత్తం. ఎందుకంటే అప్పటి వరకు ఫుల్ థండర్స్ పడుతుండే. థండర్స్ అయిపోయిన తర్వాత వర్షం, ఇంకా థండర్స్ ఉండే. అది అయిపోయిన తర్వాత ఇక్కడేమో ఫాల్స్ అలారం వచ్చింది. అసలు ఇట్లా నిద్ర లేనట్టు అనిపించింది. సరే ఓకే, ఇంకా ఎలాగో ఏదో ఒకటి పడుకున్నాం. అందుకే పొద్దున్న లేవలేదు, 8కి అట్లా లేచినాం. ఇంకా ఫాస్ట్గా రెడీ అయ్యి కిందకి వెళ్ళిపోయినాం బ్రేక్ఫాస్ట్ అని చెప్పేసి. బ్రేక్ఫాస్ట్ అని కిందకి వెళ్తే కిందనేమో బ్రేక్ఫాస్ట్ లేదు. ఎందుకంటే నిన్న July 4th, సో వీ కాన్ ప్రొవైడ్ యూ బ్రేక్ఫాస్ట్ అని అన్నారు. సరే ఇట్స్ ఓకే అని చెప్పేసి ఆన్ ద వేలో ఎక్కడైనా యాష్ బ్రౌన్స్ తీసుకుందాం డంకిన్ కనిపిస్తే, ఇంకా లేకపోతే క్రజాంట్ అన్న తీసుకోవచ్చులే అని చెప్పేసి అనుకున్నాము. అండ్ అక్కడ అక్వేరియంకి వెళ్తున్నాం ఇప్పుడు. సో అక్కడ 11:30కి డాల్ఫిన్ షో ఉంది. ఆ డాల్ఫిన్ షోకి ముందే 10:30కి అట్లా రీచ్ అయిపోతుంది అని అనుకున్నాము. సో అందువల్ల బ్రేక్ఫాస్ట్ తీసుకొని తినేసేసి వెళ్ళిపోయేసరికి 10:30, టైం ఇప్పుడు 9:30 అవుతుంది. సో అక్కడికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ పిక్ చేసుకొని తినేసి అక్కడికి వెళ్ళేసరికి నాకు తెలిసి 10:30 అవుతుంది. సో కరెక్ట్ టైంలోనే వెళ్తాము. లోపలికి రా. వెళ్తున్నాం, చెక్అవుట్ చేసేసి వెళ్ళిపోతున్నాం. ఏం మర్చిపోయినాయి? చైర్ మర్చిపోలేదు ఉంది. ఏం చైర్ ఏమో. డంకిన్కి బర్గర్ కింగ్ ఉంది కానీ వద్దు. డంకిన్కి వెళ్దాం. బర్గర్ కింగ్లో ఏం మంచిగా ఉండవు. చూడండి, నిన్న వర్షం పడింది కదా, కార్ పైన మొత్తం వాటర్ డ్రాప్స్. యా, వీ కేమ్ టు డంకిన్. 2 hash browns, 1 egg and cheese croissant. Yeah, no bacon, just the egg and cheese. Sorry? No bacon, Yeah. just the Only egg and cheese, right? yes. Just one? Just 1. And can you make the hash browns 3? Add 1 more. That's it. Thank you. కావాలా? కానీ మార్నింగ్ ఎవరైనా ఐస్ క్రీమ్ జ్యూస్ తాగుతారా ఇష్క? నో, యాష్ బ్రౌన్స్ తీసుకుంటున్నానా నీకోసం. ఓకే, యూ వాంట్ టు హ్యావ్ యాష్ బ్రౌన్స్? అక్కడ ఆర్డర్ చేసి వచ్చేస్తే ఇక్కడ చాలా లైన్ ఉంది ముందు. సో ఇట్లా వెళ్ళాలి, ఆన్ ద వేలో తీసేసుకోవచ్చు. వేసుకో. వాట్ యూ వాంట్, యాష్ బ్రౌన్స్ ఆర్ క్రోసాంట్? బోన్స్ కావాలా నీకు? సరే తీసుకుంటున్నాం. ఇక్కడ ఆంటీ ఇస్తుంది చూడు, ఇక్కడ ఆంటీ ఇస్తుంది, తీసుకుంటున్నాం. పొద్దున్నే ఫ్రెష్గా. ఏమన్నావు? ఓకే. వెయిటింగ్ అస్సలు నచ్చదు నాకు వెయిటింగ్. కానీ ఎక్కడ వెళ్ళిన వెయిటింగ్ ఉంటుంది గైస్ హాలిడేస్లో ట్రావెల్ చేస్తే. అందుకే ఐ ప్రిఫర్ నాట్ టు ట్రావెల్ ఇన్ హాలిడేస్. వచ్చేసినాం ఇక్కడ. దే విల్ గివ్ యూ. ఇష్క తింటుంది ఆమె కార్ సీట్లో కూర్చొని. ఇందాక అంటే డ్రైవ్ త్రూలో ఉన్నాం కాబట్టి పక్కన కూర్చుంది. ఇప్పుడు బయటకు వెళ్తున్నాం కాబట్టి పక్క కార్ సీట్లోనే కూర్చోవాలి. సో కూర్చొని తింటుంది. ఇష్క తింటుంది ఆ క్రోసాంట్. అది తినదు పెట్టదు కానీ దానికి కావాలని చెప్పేసి ఏదో పెద్ద తినేటట్టు.
రీచ్ అయిపోయినాం. పార్కింగ్ ఎక్కడ ఉందా అని ఎత్తుక్కుంటున్నాం ఇప్పుడు. దిస్ ఇస్ అక్వేరియం. లిటరల్లీ డౌన్ టౌన్ మధ్యలో ఉంది అక్వేరియం. అంటే డౌన్ టౌన్లోనే కట్టిండు అక్వేరియం. సేమ్ బాస్టన్లో కూడా ఇలానే ఉంటుంది, డౌన్ టౌన్లోనే ఉంటుంది కదా అక్వేరియం. మేము కనెక్టికట్కి వెళ్ళినాం అక్వేరియంకి, కానీ కనెక్టికట్ కన్నా ఇది చాలా పెద్దది అని విన్నాం. సో చూడాలి. మేము పార్క్ చేసిన బిల్డింగ్లో నుంచి ఆ ఫీఫా వరల్డ్ కప్ది స్టేడియం కనిపిస్తుంది. అదే చూస్తుండే అక్కడ కొద్దిసేపు నించొని. What do sea lions sound like? All right, Katie, let's see what you got. Vamos en un trencito y entonces meten el trencito por debajo, cierra, prenden. అక్వేరియం చాలా పెద్దగా ఉండే. నేను చాలా చిన్నది అంటే చిన్నదని అనుకోలేదు, కానీ పెద్దదని తెలుసు నాకు. కాకపోతే ఇట్ విల్ నాట్ టేక్ మోర్ దెన్ 4 hours అట్లా అని అనుకున్నాను. కాకపోతే ఇట్ టుక్ ఫుల్ డే. ఇది చాలా ఈ అక్వేరియం వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ అక్వేరియం అంట. అంటే ఫస్ట్ది చైనాలో ఉంది అండ్ దిస్ ఇస్ ద సెకండ్ వన్. థర్డ్ వచ్చేసి సింగపూర్లో ఉందంట. తర్వాత తెలిసింది నాకు. చాలా పెద్దగా ఉండే అండ్ చాలా ఫిషెస్ ఉండే, అన్నీ బాగుండే. యాక్చువల్లీ చాలా ఎంజాయ్ చేసింది యశిక అయితే. కానీ నాకు ఆ రోజు మేము లాంగ్ వీకెండ్కి వెళ్ళాం కాబట్టి టూ మచ్ క్రౌడ్ ఉండే. ఎక్కడికి ఇది డాల్ఫిన్ షో, ఇక్కడైతే అసలు కూర్చోడానికి ప్లేస్ లేదు. బయట మేము కొంచెం లేటే వెళ్ళినాం అనమాట, ఎందుకంటే మేము ముందే సీట్స్ రిజర్వ్ చేసి ఉండే ఎక్స్ట్రా పే చేసి మరి. సో మేము ఎట్లాగో మనం రిజర్వ్ చేసినాం కదా, సో కొంచెం మెల్లగా వెళ్దాం అని చెప్పేసి మెల్లగా వేరేవి చూస్తూ మెల్లగా వెళ్ళినాం. కానీ అక్కడ మేము వెళ్ళేసరికల్లా వాళ్ళు బయట నించొని ఫుల్ అయిపోయింది అక్వేరియం, ఓన్లీ రిజర్వ్ చేసుకున్న వాళ్ళని అలౌ చేస్తున్నాం అని చెప్పినారు. ఇంకా మేము అనుకొని ఆల్రెడీ మేము ఇంకా రిజర్వ్ చేసుకుందే బెటర్ అయింది అని చెప్పేసి మేము రిజర్వ్ చేసుకున్నాము అని చెప్పేసి చూపిస్తే అప్పుడు అలౌ చేసినారు లోపలికి. మేము ఎందుకు రిజర్వ్ చేసుకున్నామని అంటే వ్యూ కోసం. అంటే ఒకవేళ లేట్ వెళ్ళినా ఎట్లా వెళ్ళినా కూడా మంచి ప్రిఫర్డ్ సీటింగ్ ఉంటుంది కదా అని చెప్పేసి అక్కడ రిజర్వ్ చేసుకుని ఉండే. సో అదే బెటర్ అయింది, వ్యూ కూడా మాకు మంచిగా ఉండే. అండర్ వాటర్ టనల్ కూడా ఉండే ఇలా, కానీ చాలా క్రౌడ్ ఉంది కాబట్టి నేను ఎక్కువ రికార్డ్ చేయలేదు. అండ్ వెళ్ళినప్పుడు ఇక్కడ చూస్తూ ఉండిపోయినా నేను కూడా, సో ఎక్కువ రికార్డ్ చేయలేదు. కానీ అండర్ వాటర్ టనల్ ఉండే. అండ్ ఇదైతే చాలా పెద్ద స్క్రీన్, అసలు చాలా ఫిషెస్ ఉండే లోపల. ఒక 26 feet అంత లెంత్ ఫిష్ కూడా ఉండే. షార్కా లేకపోతే ఫిషా తెలీదు, షార్కా లేకపోతే అది ఏంటో తెలీదు. కాకపోతే చాలా పెద్దది, 26 feet ఉండే. చాలా బాగుండే అసలు. అక్కడే చాలాసేపు కూర్చొని చూసినాం. నాకైతే చాలా బాగా ఆ అండర్ వాటర్ది అండ్ ఇది చాలా పెద్ద స్క్రీన్ ఉండే కాబట్టి ఈ రెండు చాలా నచ్చినాయి. ఇంకా ఇదే కాకుండా కిడ్స్కి ఇట్లా ప్లే ఏరియా లాగా కూడా ఉండే. సో మేము ఫుడ్ తినడానికి పైనకి వెళ్ళినప్పుడు అక్కడ ఇట్లా ప్లే ఏరియా లాగా కనిపించింది. సో కొద్దిసేపు యశిక అక్కడ కూడా ఆడుకుంది. కానీ ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయినాం ప్లే ఏరియాలో, ఎందుకంటే మేము మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలి. అసలు ఇంత టైం పడుతుంది ఈ అక్వేరియంలో అని తెలిస్తే ఇంకా డే ఎక్స్టెండ్ చేసుకుంటుండే. కాకపోతే ఆల్రెడీ ఏం చూడడానికి కూడా అక్కడ ఎక్కువ లేకుండే. సో వెళ్ళిపోదామన్న దాంతోనే వచ్చేసినాం అనమాట. కానీ యశికాకి ఒక 10 to 15 minutes అట్లా టైం ఇచ్చినాం ఆడుకోవడానికి. కొద్దిసేపు అక్కడ ఆడుకుంది. అక్కడ ఆడుకునే దానికి కూడా ఇట్లా ఒక్కొక్క పర్సన్ ఉన్నాడు అక్కడ, వాళ్ళు ఆడిపిస్తున్నారు. బయటకు వస్తే ఇట్లా కోకోకోలా అది కనిపించింది.
ఇక్కడ లోపలికి వెళ్ళొచ్చు, కాకపోతే పెద్దగా ఏం ఉండదు అందులో, ఏం చూపియారు అని చెప్పేసి చెప్పినారు. సో వెళ్ళే అని అనుకున్నాం. బయట చూస్తే ఇట్లా ఫిఫా వరల్డ్ కప్ది అది ఉంది, అందరూ దాని ముందు లైన్ కట్టి ఫోటో దిగడానికి లైన్ అప్ అయి ఉండే. నేను ఏమో వెనకాల నుంచి వెళ్ళి ఫోటో తీసుకున్నాం. వెనకాల నుంచి తీసుకుంటే ఏమవుతుంది?